హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. దాదాపు 10 సంవత్సరాల తర్వాత పూర్తయిన గుంతకల్ బెంగళూరు డబల్ లైన్ ప్రాజెక్టు. ఈ వీడియోలో వచ్చేసి ఆ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. సౌత్ వెస్టర్న్ రైల్వేలో ఉన్న యలహంక నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న గుంతకల్ వరకు మనకి దాదాపుగా 275 కిలోమీటర్ల రైల్వే లైన్ వచ్చేసి మనకి డబల్ లైన్గా మార్చాలని అయితే 2015-16 యాన్యువల్ ఇయర్ బడ్జెట్లో అయితే మనకి ఈ ప్రాజెక్టుకి అయితే అమౌంట్ని అలొకేట్ చేశారు. సో అప్పటి నుంచి మనకి మొదటగా యలహంక నుంచి హిందూపూర్ వరకు, ఆ తర్వాత హిందూపూర్ నుంచి పెనుకొండ, అలాగే ఇటువైపుగా గుంతకల్ నుంచి కల్లూరు నుంచి అనంతపురం నుంచి ధర్మవరం వరకు మొత్తానికైతే చాలా ఫేజ్లలో మనకి ఈ డబల్ లైన్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనకి లాస్ట్గా మిగిలింది వచ్చేసి మనకి ధర్మవరం నుంచి మక్కాజీపల్లి వరకు 20 కిలోమీటర్ల డబల్ లైన్ అనేది పెండింగ్లో అయితే ఉండిందనమాట. ఇప్పుడు ఆ రైల్వే లైన్ కూడా డబల్ లైన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక దీంతో మనకి గుంతకల్ నుంచి బెంగళూరు వరకు ఎండ్ టు ఎండ్ డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి అయితే వచ్చినట్టు అయిందనమాట. మనకి 2019 మే టైంలో మనకి కాదర్పేట నుంచి కల్లూరు వరకు అయితే కమిషన్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇటు హిందూపూర్ సైడ్ చూసుకుంటే కనుక మనకి 2021 మిడ్ టైంలో వచ్చేసి దేవరపల్లి నుంచి హిందూపూర్ రైల్వేని స్టార్ట్ చేసి దాన్ని డిసెంబర్ కల్లా అయితే కంప్లీట్ చేశారు. ఈ విధంగా కొన్ని వర్క్స్ అయితే బాగా ఫాస్ట్గానే జరిగిపోయాయి. కాకపోతే లాస్ట్గా ఉన్న ఈ మక్కాజీపల్లి నుంచి ధర్మవరం వరకు ఉన్న ఈ రైల్వే లైన్ మాత్రమే మనకి కేవలం 20 కిలోమీటర్ల రైల్వే లైన్ చాలా టైం అయితే తీసుకుంది. సో మొత్తానికి ఇంకా ఈ రైల్వే లైన్ కూడా పూర్తి అయిపోయింది. అదే టైంలో మనకి ఇటు కల్లూరు నుంచి గుత్తి వైపుగా డబల్ లైన్ వర్క్స్ కూడా 2019 టైంలో అయితే స్టార్ట్ చేశారు. కల్లూరు నుంచి గార్లదిన్న వరకు 2019 సెప్టెంబర్ టైంలో కమిషన్ అయితే అయింది. తర్వాత కల్లూరు నుంచి గుత్తి వరకు వచ్చేసి మనకి మొత్తం రైల్వే లైన్ 2021 అక్టోబర్ నాటికల్లో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటికే మనకి గుత్తి నుంచి కల్లూరు వరకు 130 km/hతో ట్రైన్స్ వెళ్ళే విధంగా అయితే స్పీడప్ చేశారు. కల్లూరు నుంచి ధర్మవరం కూడా ట్రైన్స్ అనేవి ప్రస్తుతం మనకి 130 km/hలోనే స్పీడ్లో వెళ్తున్నాయి. ఇక ధర్మవరం నుంచి మనకి 110 km/hలో అయితే వెళ్తాయి. అంతేకాదు మనకి ఇటు గుంతకల్ నుంచి డైరెక్ట్ కల్లూరుకు వెళ్ళే రైల్వే లైన్ వయా కాదర్పేట మీదుగా వెళ్ళే రైల్వే లైన్ వచ్చేసి మనకి ప్రస్తుతం 110 km/hలోనే వెళ్తుందన్నమాట. సో ఈ రైల్వే లైన్ని ఫ్యూచర్లో 130 km/h స్పీడ్తో ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. కాకపోతే ఈ రైల్వే లైన్లో మనకి ఎక్కువ టర్నింగ్స్ అయితే ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మరి రైల్వే లైన్ అనేది నిర్మించినారో లేదో మనకైతే అప్డేట్ లేదు అంత కరెక్ట్గా. ఒకవేళ దానికి తగ్గట్టుగా నిర్మించకపోతే కనుక ఆ కర్వ్స్ అనేవి 130 km/h స్పీడ్తో వెళ్ళే విధంగా మళ్ళీ ట్రాక్ అనేది చేంజ్ చేయాల్సి అయితే ఉండొచ్చు. సో అది ఇప్పట్లో అయితే కాదు, అది చాలా సంవత్సరాలు అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ గుంతకల్ బెంగళూరు రైల్వే డబల్ లైన్ ప్రాజెక్ట్ యొక్క ఫైనల్ అప్డేటు. ఇక మనకి టోటల్గా డబల్ లైన్ అనేది అందుబాటులోకి వచ్చినట్టు అయింది. ఇంకా ఇటు సైడ్గా మనకి ఎటువంటి డబల్ లైన్ వర్క్స్కి అయితే ఇంకా అప్డేట్ అయితే ఉండదు. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.